ఒక్క చిన్న గ్రామంలో సురేష్ అనే పిల్లవాడు తన సైకిల్పై తోటల మధ్యలో తిరుగుతున్నాడు. పక్కనే రైతు తోటలో జీడిపప్పు చెట్లు కాయలతో కళకళలాడుతున్నాయి. సురేష్ సైకిల్ ఆపి చెట్టు దగ్గరకు చేరాడు. ఒక్కటి తీస్తే ఎవరికీ తెలీదు కదా అని మనసులో అనుకుని సురేష్ చుట్టూ చూశాడు. ఒక చిన్న కర్ర తీసుకుని చెట్టుపై గురిపెట్టాడు. పట్టున ఒక జీడికాయ కింద పడింది. సురేష్ దాన్ని తీసుకుని నోట్లో పెట్టబోతుండగా, ఏరా సురేష్, అది నీ సొంత తోట అని వెనకనుంచి గట్టి గొంతు వినిపించింది. తల తిప్పి చూస్తే అక్కడ రామయ్య తాత నిలబడి ఉన్నాడు. కళ్లలో చిన్న కోపం. సురేష్ సిగ్గుతో తలవంచాడు. తాతయ్యా, నీవు కనిపెట్టావని తెలీలేదు. సారీ అని మెల్లగా అన్నాడు రామయ్య తాత. అరే, కోపం నీమీద కాదురా, నీ మనసు ఎట్లుందో చూశాను. ఇదిగో ఈ జీడికాయ నీవు తీసుకో, కాని ముందు అడిగి తీసుకోవాలని నేర్చుకో అని చెప్పి మరో జీడికాయను చెట్టునుంచి కోసి సురేష్ చేతిలో పెట్టాడు. సురేష్ సిగ్గుతో నవ్వి, ఇకపై అడిగే తీస్తా తాతయ్య, ప్రామిస్ అన్నాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.